సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం కాళ్లకు వానగండం అనే అంశం గురించి తెలుసుకుందాం. వానజల్లు కురుస్తుంటే ఆనందంగానే ఉంటుంది, కానీ వరద నీటిలో తడిస్తేనే చిక్కులు. మురుగుతో కలిసిన నీటితో పాదాలు కాళ్లకు ఇన్ఫెక్షన్లు తలెత్తవచ్చు. చాలా వరకవి మామూలుగానే తగ్గినా కొందరికి తీవ్రం కావచ్చు. వేళ్ళు కాళ్ళు తొలగించాల్సి రావచ్చు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వెలుగు చూసిన ఉదంతాలే దీనికి నిదర్శనం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం పనికిరాదు. చిన్న ఇన్ఫెక్షనే కదా అని అశ్రద్ధ చేస్తే పెద్ద మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. ఒకంత జాగ్రత్త వహిస్తే తీవ్ర ఇన్ఫెక్షన్గా మారకుండా చూసుకోవచ్చు. ఎప్పుడు కుంభవృష్టి కురుస్తుందో, ఎప్పుడు వరద ముంచెత్తుతుందో తెలియని ప్రస్తుత తరుణంలో వాన నీటితో ముంచుకొచ్చే కాలి ఇన్ఫెక్షన్ల గురించి తెలుసుకోవటం మంచిది. తంతు కణజాలం చచ్చుబడటం. మన చర్మం కింద తంతు కణజాలం ఉంటుంది. సాగే గుణం గల ఇది కొవ్వు, రక్తనాళాలు, కండరాలు, నాడుల చుట్టూ విస్తరించి అవి వాటి స్థానాల్లో కుదురుగా ఉండడానికి తోడ్పడుతుంది. అయితే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ మూలంగా కొందరిలో ఇది చచ్చుబడొచ్చు. వర్షాకాలంలో దోమలు, కీటకాలు కుడుతుంటాయి. అక్కడ దురద పెట్టడం వల్ల తరచూ గోకుతుంటారు. దీంతో చర్మం గీసుకుపోతుంది. వాననీటిలో నడుస్తున్నప్పుడు రాళ్లు తగిలి గాయాలు కావచ్చు. పుల్లల వంటివి గీసుకుపోయి ఘాట్లు పడొచ్చు. నీటి నుంచి బ్యాక్టీరియా తేలికగా లోపలికి ప్రవేశిస్తుంది. వర్షపు నీటిలో మురుగునీరు కలిసే ప్రమాదమూ ఉంది. ఇందులో మలంలోని బ్యాక్టీరియా ఉంటుంది. ఇలాంటి బ్యాక్టీరియా ఘాట్లు గాయాల నుంచి లోపలికి ప్రవేశించి ఇన్ఫెక్షన్కి కారణమవుతుంది. దీంతో ప్రమాదం ఏంటంటే చాలా వేగంగా విస్తరించటం, 24 గంటల్లోనే తీవ్రమవుతుంది. స్టెఫైలోకోకస్ బ్యాక్టీరియా చాలా త్వరగా ఫేషియాను దెబ్బతీస్తుంది. చర్మాన్ని, దాని కిందుండే ఫేషియా, కొవ్వు, కండరాలు, ఎముక వరకు వెళ్తుంది. అందుకే దీన్ని ఫ్లెష్ ఈటింగ్ బ్యాక్టీరియా అని అంటారు. నిజానికి ఇది అరుదైన సమస్య. 1,00,000 మందిలో 1 నుండి 5 మందికి రావచ్చు. కానీ వరద నీటిలో తడిస్తే ముప్పు పెరిగే అవకాశం ఉంది. ఫేషియా చచ్చుబడటంలో టైప్ 1, 2, 3, 4 అని రకాలున్నాయి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండేవారిలో, అంటే హెచ్ఐవి, మధుమేహం వంటి జబ్బులు గలవారు, స్టెరాయిడ్ మందులు వాడేవారు, క్యాన్సర్లతో బాధపడేవారిలో టైప్ 1 రకం కనిపిస్తుంటుంది. దీనికి క్లెబ్సిలా, ఈకోలి, ప్రోటియస్ వంటి రకరకాల సూక్ష్మక్రిములు కారణమవుతుంటాయి. మామూలు వ్యక్తుల్లో వచ్చేది టైప్ 2. దీనికి కారణం స్టెఫైలోకోకస్ బ్యాక్టీరియా. తరచూ కనిపించేది ఇదే. ఇక మూడోది క్లోస్ట్రిడియల్ జాతి బ్యాక్టీరియాతో వచ్చేది. 4వ రకం క్యాండిడియాసిస్ ఫంగస్తో వచ్చేది. సత్వర చికిత్స ప్రధానం. సమస్యను త్వరగా గుర్తించి చికిత్స అందించడం చాలా కీలకం. వీరిని ఆసుపత్రుల్లో చేర్చి రక్తనాళం ద్వారా ద్రవాలు, యాంటీబయాటిక్స్ ఇస్తే బాగా కోలుకుంటారు. కాకపోతే జబ్బును నిర్ధారించేసరికి ఇన్ఫెక్షన్ రక్తంలోకి చేరుకునే అవకాశం ఉంది. ఇది తీవ్ర సమస్య, సంక్లిష్టమైంది. అత్యవసరంగా చికిత్స చేయాల్సి ఉంటుంది. తంతు కణజాలం చచ్చుబడితే అవయవాన్ని తొలగించడం తప్ప మరో మార్గముండదు. కుళ్ళిన చోటును బట్టి వేళ్ళు, పాదం, కాలు తొలగించాల్సి వస్తుంది. లేకపోతే తంతు కణజాలం చచ్చుబడటం విస్తరిస్తూ వస్తుంది. ఆలస్యమైతే ప్రాణాల మీదికి రావచ్చు. దీని బారిన పడ్డవారిలో ప్రతి 3 ఒకరు మరణించే ప్రమాదం ఉండడం గమనార్హం. పాదానికి ప్రమాదం. అసలే తడి, పైగా ఎక్కువసేపు పాదం నీటిలో తడిసిపోయింది. బ్యాక్టీరియా, ఫంగస్కు ఇంతకన్నా ఏం కావాలి? త్వరలో చర్మం లోపలికి చేరుకుంటుంది. దీంతో కొందరికి కాలి వేళ్ల మధ్య వచ్చే ఫంగస్ ఇన్ఫెక్షన్ రావచ్చు. ఇది మనుషుల్లో ఒకరి నుంచి మరొకరికి వ్యాపించవచ్చు. అలాగే జంతువులు, మట్టి నుంచి కూడా సంక్రమించవచ్చు.
షూ వేసుకునే వారిలో, మధుమేహం గలవారిలో, ఊబకాయిల్లో ఇది ఎక్కువ. లావుగా ఉన్నవారిలో, కాళ్లవాపు గలవారిలో పాదాల వేళ్ల మధ్య ఖాళీ తక్కువగా ఉంటుంది. దీనికి నీటి తడి తోడైతే అగ్నికి ఆజ్యం పోసినట్లే. తడి, వేడి ఎక్కువగా ఉండటం వల్ల ఫంగస్ చేరి ఇన్ఫెక్షన్కు దారితీస్తుంది. చికిత్స: ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వేళ్ల మధ్య యాంటీ ఫంగల్ పౌడర్ చల్లి దూదిని పెట్టుకోవాలి. యాంటీ ఫంగల్ లోషన్ కూడా రాసుకోవచ్చు. కట్టు కట్టకూడదు. షూకు బదులు చెప్పులు వేసుకోవాలి. గాలి తగిలితే త్వరగా మానుతుంది. అలాగే ఫ్లూకొనజోల్ వంటి యాంటీ ఫంగల్ మాత్రలు వేసుకోవటం తప్పనిసరి. వీటిని కనీసం 15 నుండి 30 రోజులు వాడితే ఇన్ఫెక్షన్ పూర్తిగా నయమవుతుంది. కాకపోతే ఒకరి నుంచి మరొకరికి వ్యాపించటమే సమస్య. ఇంట్లో ఒకరికి వచ్చిందంటే మిగతా అందరికీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబ సభ్యులందరికీ చికిత్స అవసరమవుతుంది. ఈ ఫంగస్ చంకలు, గజ్జల వంటి భాగాల్లోనూ రావచ్చు. కొందరికి ఒళ్లంతా రావచ్చు. వర్షాకాలంలో దగ్గరగా పడుకోవటం మూలంగానూ ఫంగస్ ఒకరి నుంచి మరొకరికి తేలికగా వ్యాపిస్తుంటుంది. ఈరోజు మనం కాళ్లకు వానగండం అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.